ఉగ్రవాదులు పాక్ సైన్యం వేరువేరు కాదా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ పాల్గొనడంతో అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు చస్తే పాకిస్తాన్ ఆర్మీ అంత్యక్రియల్లో పాల్గొనడం ఏంటి? ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటే ఉగ్రవాదులు తాము వేరువేరు కాదని పాకిస్తాన్ ఆర్మీ ప్రపంచానికే చాటు చెబుతోందా? పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతాయో ఏమో తెలియదు గాని తాజాగా పాక్ ఆర్మీ చేసిన పనైతే అందరికీ కూడా కోపాన్ని తెప్పించింది. ప్రపంచ దేశాలారా ఇదిగో సాక్ష్యం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూసారుగా. పాకిస్తాన్ లో సైన్యానికి టెర్రరిస్టులకు మధ్య ఎలాంటి తేడా లేదు అనడానికి ఇదో ప్రత్యక్ష నిదర్శనం. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఉన్నత అధికారులు బహిరంగంగా టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అసలు ముఖం మరోసారి బయటపడింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన యూనిఫామ్ ధరించిన అధికారులు టెర్రరిస్టుల అంతిమ యాత్రలో గౌరవంగా నిలబడి ఉండడం, వారి అంత్యక్రియల కార్యక్రమాలలో పాల్గొనడం ప్రపంచ దేశాలను ఆందోళనకి గురి చేస్తోంది. ఇది కేవలం సాధారణ సైనికులు పాల్గొనడం కాదు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉగ్రవాదులకు సల్యూట్ చేస్తూ వారి మృతికి సంతాపాన్ని తెలపడం అత్యంత హేయం. టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆర్మీ బహిరంగంగా మద్దతు తెలుపుతున్న దృశ్యం అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. ఉగ్రవాదంపై పోరాడుతున్నామని ప్రపంచానికి చెబుతున్న పాకిస్తాన్ వాస్తవానికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని బహిరంగంగానే ప్రపంచానికి చాటింది. ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు, వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై పోరాటం గురించి మాట్లాడే పాకిస్తాన్ తెర వెనుక ఉగ్రవాదులకు అన్ని విధాలా సహాయం చేస్తూ వస్తుంది. భారత సరిహద్దుల్లో చొరబాట్లు, దాడులు చేయిస్తోంది. అయితే తాజా దృశ్యంతో పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు పెద్ద తేడా లేదని, కాకపోతే కొంతమంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ దుస్తులు వేసుకున్నారని, మరికొందరు ఉగ్రవాదులు నేరుగా ఉగ్రవాదుల దుస్తులు వేసుకున్నారని, అంతకుమించి పెద్ద తేడా ఏమీ లేదని భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.